ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాస దీక్ష. ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు. క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్ ఆ ఆ ఆ తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి, తెలుగు సాహిత్యాభిమానులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. తలతోటి అనేటువంటి నా ఛానల్లో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రాచీన సాహిత్యంగా, పద్య కవిత్వంగా, అదేవిధంగా వచన కవిత్వంగా, ప్రబంధాలు, కావ్యాలు, ఇలా అనేకమైనటువంటి సినీ సాహిత్యము, ఇలా అనేకమైనటువంటి సాహిత్య అంశాలపై, విషయాలపై, కవిత్వంపై నేను చేస్తున్నటువంటి వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇండియన్ హైకూ క్లబ్ ద్వారా నేను నిర్వహించినటువంటి అనేక సాహిత్య కార్యక్రమాలు, ఆ సాహిత్య కార్యక్రమాలకి సంబంధించి అనేక సాహిత్య అంశాల మీద పెద్దలు అనేకులు మాట్లాడినటువంటి సాహిత్య ఉపన్యాసాలని కూడా నేను వీడియోగా రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రత్యేకించి మీ కొరకు కొన్ని కావ్యాల మీద, కొన్ని సాహిత్యాంశాల మీద నేను సాహిత్యోపన్యాసాలని వీడియోలుగా రూపొందిస్తున్నాను. ఆ క్రమంలో మొట్టమొదటి ఒక సాహిత్యోపన్యాస కార్యక్రమంగా జాషువా గారి జయంతిని పురస్కరించుకొని జాషువా గారు రాసినటువంటి ముంటాజ్ మహల్ అనేటువంటి యొక్క కావ్యాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ సాహిత్యోపన్యాసంగా అందులోని అద్భుతమైనటువంటి పద్యాలను కూడా చక్కగా ఆలపించగలిగినటువంటి, శ్రావ్యమైనటువంటి గొంతు కలిగినటువంటి విశ్రాంత తెలుగు అధ్యాపకులు జెట్టి యలమంద గారు, వారు ఈ సాహిత్యోపన్యాసాన్ని మీకు వినిపించడం కోసం, నేను మీకు అందించడం కోసం ఈ విధంగా రూపొందించాము. ఈ యొక్క సాహిత్య ఉపన్యాసం మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈశ్వర శక్తి అనంతం. అనంతమైన ఈశ్వర శక్తిని పంచభూతాల్లో దర్శిస్తున్నాడు జాషువా కవి ఫిరదౌసి కావ్యంలో. సంజకెంజాయలో జలకంబు సవరించి పరతెంచు సూర్యబింబములోనా పదునారు దినముల పరువు వచ్చిన నాటి చంద్రుని ధవళహాసములలోనా పూల తోటలతోడ ముద్దు ముచ్చట చెప్పి చెరలాడు మొలక తెమ్మెరలలోనా నీలమేఘంబుల నెరియలలో గుల్కి పరువెత్తు మెరపు గర్భములలోనా హాయిగా పవళించి బ్రహ్మాండములను పల్కరించుచునున్న దివ్యస్వరూప హృదయమును చీల్చి నా హృదయమును చీల్చి పూజలర్పించుకొందు అందుకొని పొమ్ము వ్యవధి లేదనకరమ్ము ననుగాంచి పెంచి
నాలో గొనవుం గవనమును పాదుకొల్పిన తల్లి, నను మరచిన నిను మరువను, వినుకొండా నీకు నా పవిత్ర ప్రణతుల్. వినుకొండంజనియించితిన్ సుకవితావేశంబు చిన్నప్పుడే నను పెండ్లాడే, మదీయ కావ్యములు నానా రాష్ట్ర సన్మానముల్ గొనికూర్చన్ సుయశస్సు, కల్గుదురు నాకున్ భక్తులై నేనెరుంగని వారాంధ్రతలాన బహుసంఖ్యల్ సాహితీ బాంధవుల్. నలతరాచుల్ బలె వర్ణభేదములు నాల్కల్ సాచు కాలంబునన్, వలచన్ నన్ను కవిత్వవాణి పసరుం ప్రాయంబునన్, వెర్రిబాగులదై బన్నములందుకొన్నది విడాకుల్ కోరదీనాడు, బిడ్డల్ పాపలు గలదై చరించడిని రాష్ట్రఖ్యాతి నార్జించుచున్ అని చెప్పుకొన్న కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా కవి 1895 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీన వినుకొండలో జన్మించాడు. 19వ శతాబ్దం చివరి దశకంలో జన్మించి 20వ శతాబ్దంలోని తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా మహాకవి. అప్పటికి ప్రచారంలో ఉన్నటువంటి సంప్రదాయ కవితా మార్గానికి విశ్వనాథ సత్యనారాయణ గారు, భావ కవితారీతికి రాయప్రోలు సుబ్బారావు గారు, విప్లవ కవితాధోరణికి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహిస్తే, ఈ 3 కవితా శాఖల్ని తనలో సమన్వయించుకొని సార్వజనీన సామాజికతను సాధించిన 20వ శతాబ్దపు మేధోకవి గుర్రం జాషువా మహాకవి. కులమత వ్యవస్థను కూకటి వేళ్లతో పెళ్లగించటానికి కలాన్ని హలంగా ఝళిపించినటువంటి కవియోధుడు జాషువా కవి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అస్పృశ్యత, మతమౌఢ్యం, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల ఖండన, ఇంకా అనేక సమస్యలు జాషువా కవి కవిత్వంలో అంతర్లీనంగా సాగినటువంటి సామాన్య లక్షణాలు. సంప్రదాయ సాహిత్యం ప్రధానంగా ఛందోబద్ధమైనటువంటి సాహిత్యం. వర్తమాన సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబించడానికి ఛందస్సు ఆటంకం అని, పద్యం వాహిక కాజాలదు అనే సమకాలికుల ప్రతిపాదనలోని అసమంజసాన్ని తన ఖండ కావ్యాల ద్వారా, కావ్య ఖండికల ద్వారా, కవితా ప్రజ్ఞ ద్వారా నిరూపించినటువంటి అనన్య ప్రతిభామూర్తి జాషువా మహాకవి. శిల్ప సౌష్ఠవంలో భారతీయ భాషల్లోనే కాకుండా విశ్వ సాహితీ జగత్తులోనే తెలుగు పద్యం నిరుపమానమైనటువంటిది. దాదాపు 1000 సంవత్సరాల నుండి తెలుగు కవులు చేసినటువంటి తపస్సు, సాధించినటువంటి పద్య నిర్మాణ చాతురీ ధురీణత జాషువా కవి కవిత్వంలో పరిపక్వం చెంది సాక్షాత్కరిస్తుంది. తెలుగు పద్యం గానయోగ్యమైనటువంటిది. పద్యంలోని ఎతిప్రాసలు మృదంగనాదాన్ని సంతరించి పెట్టడం సహృదయులకు అనుభవైకవేద్యం. జాషువా కవి పద్య రచనలో, జాషువా కవి పద్య శిల్పంలో పాటించినటువంటి శైలి విశేషం అనుశీలించినప్పుడు ఆ అనుభూతి బహుళ జంత్రవాద్య సమారోహ సంగీతంగా మనకు అభివ్యక్తం అవుతుంది. జాషువా కవి చేతిలో పద్య విద్య పరాకాష్ఠ చెందింది అని చెబితే అది అతిశయోక్తి కాదు. జాషువా కవి వ్రాసిన ప్రతి పద్యం ఒక రసగుళిక, ప్రతి పద్యం హృద్యం, అనవద్యం, అనితర సాధ్యం. 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో వేలాది మంది కవులున్నా తమకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న కవులు కొందరే ఉన్నారు. వారిలో జాషువా కవిని మనం ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఆంధ్ర సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియ రాయప్రోలు సుబ్బారావు గారితో పొటబరించినా పుష్పించింది జాషువా కవి కవిత్వంలోనే. ఖండకావ్యం రాసి అఖండ కావ్య స్ఫూర్తిని అందించిన కీర్తి జాషువా కవికే దక్కుతుందని డాక్టర్ సీనారే చెప్పినటువంటి మాటలు అక్షర సత్యాలు. జాషువా కవి వ్రాసినటువంటి ఖండకావ్యాల్లో ముంతాజ్ మహల్ ఖండకావ్యం ఆణిముత్యం లాంటిది. ఇది ముచ్చటైనటువంటి కావ్యం. ఈ కావ్యాన్ని జాషువా కవి 1932 సంవత్సరంలో రాశాడు. ఈ కావ్యంలోని కథానాయకుడు షాజహాన్ చక్రవర్తి, కథానాయిక ముంతాజ్ బేగం. కథ కరుణరస ప్రధానమైనటువంటి ప్రణయ వృత్తాంతం. తన అర్ధాంగి, తన ప్రణయమూర్తి ముంతాజును అలంకరిస్తున్నట్లు ఊహిస్తూ దాదాపు 20 సంవత్సరాల పాటు ఎత్తిన తల వాల్చకుండా తాజ్మహల్ కట్టడాన్ని పరిసమాప్తం చేయించినటువంటి షాజహాన్ చక్రవర్తి చేతలో ఒక పవిత్రత, ఒక పవిత్ర ప్రణయ సందేశం, ఒక కళాపోషణ దీక్ష, ఒక ఆవేశం, ఒక ఇరుకు, ఒక మూగ సారస్వతం దంపతి లోకానికి ఈ ముంతాజ్ మహల్ కావ్యం అందిస్తుందని పాఠకులు భావించవచ్చు.
ఈ సందర్భంలో తాజ్మహల్ గురించి తప్పకుండా 2 మాటలు మాట్లాడుకోవాలి. సతీ వియోగ దుఃఖంతో ఉన్మత్తుడైనటువంటి షాజహాన్ చక్రవర్తి గాఢాంధకార బంధురమైనటువంటి సర్వశూన్యమైనటువంటి తన జీవిత బ్రహ్మాండంలో సందర్శించినటువంటి తేజపుంజమే తాజ్మహల్ కట్టడం. ఆ పదార్థానికి షాజహాన్ చక్రవర్తి ప్రాణ ప్రతిష్ఠ చేసి శాశ్వతుడయ్యాడు. శ్మశానాన్ని కూడా స్వర్గంగా మార్చివేయగలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనాడు షాజహాన్ చక్రవర్తి. తాజ్మహల్ ప్రపంచంలోనే పేరెనిగ్గన్న కళాఖండం, శిల్పులకు గర్వకారణమైనటువంటి అద్భుత నిర్మాణం. తాజ్మహల్ ముంతాజ్ బేగం గోరీ మాత్రమే. ఈ గోరీ గడించిన కీర్తి ఒక్క మొఘల్ చక్రవర్తికే కాదు, భారతీయులందరికీ చెందుతుంది, ముఖ్యంగా ఆంధ్రులకు కూడా చెందుతుంది. తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్నటువంటి 33 మంది శిల్పాచార్యుల్లో 4 ఆంధ్ర రాష్ట్రంలోని మచిలీపట్టణానికి చెందినటువంటి వారు. ఇది మన ఆంధ్రులకు కూడా గర్వకారణమైనటువంటి అంశం. తాజ్మహల్ మహిమ, దాని కోమలత్వం చాలా గొప్పదని జాషువా కవి చెప్తున్నారు. రాణి విడిచిపోయే రాజు నొంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్యరమయు, రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్రు, తాజి విడువలేదు రాజసంబు, తాజి విడువలేదు రాజసంబు. ఆ రాజసం తరుగలేదు కాబట్టే ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు తాజ్మహల్ సౌందర్యాన్ని తిలకించి పులకించడానికి వివ్వుళూరుతుంటారు. తాజ్మహల్ నిర్మాణం కోసం 20 లక్షల మంది కార్మికులు 20 సంవత్సరాల పాటు అహోరాత్రాలు పనిచేసినట్లు, 20 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒక రకంగా ఇది వృధా వ్యయంగా కనిపించవచ్చు. అయితే లక్షలాది మంది శ్రామికులకు 20 సంవత్సరాల పాటు పనిని కల్పించి అన్నదానం చేయడానికి ఉపకరణంగా నిలిచినటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు. ఇది పనికి ఆహార పథకం కాకుండా పోదు. ముంతాజ్ మహల్ కావ్యంలో ఆదర్శ దంపతులను గురించి, ఆదర్శ దాంపత్యాన్ని గురించి జాషువా కవి శిల్పీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. జాషువా కవి ముంతాజ్ సౌందర్యాన్ని వర్ణిస్తూ, అతివ చక్కదనము అభివర్ణనము చేయ కలము సాగదెట్టి కవివరులకు, చేయాడదెట్టి చిత్రకారునకును, చెలువ చెలువ మెల్ల చిలుకరింప, చేయాడదెట్టి చిత్రకారునకును, చెలువ చెలువ మెల్ల చిలుకరింప. అసభ సౌందర్యవతి నూర్జహానురాణి, కోడలి విలాసమునకు సిగ్గును వహించు, వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప, తురకరాయడు నిలువెల్ల కరగిపోవు, తురకరాయడు నిలువెల్ల కరగిపోవు. ప్రేమమూర్తులంటే వారిద్దరే, షాజహాన్, ముంతాజ్. ముద్దుల రాణి మాటకు విభుండెదురాడడు, రేనియానకు అమ్ముద్దియ మారు పల్కదెపో, సహవాసమటంచు నిత్యమున్ పెద్దలు ప్రస్తుతింప, అతివేల సుధా ప్రణయైకరాజపున్, గద్దెనలంకరింతురు మొగల్ మగలం మహనీయ దంపతుల్. భార్యాభర్తలు స్నేహితుల్లా ఉండాలంటాడు జాషువా కవి. ఒకరి మాటను మరొకరు గౌరవించాలంటాడు జాషువా కవి. ఆసతీపతుల గాఢాశ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబులేదు,
ఆ దంపతులకు ఆహ్లాదంబు కూర్పక తొలగిన వెన్నెల తునకలేదు. ఆ ప్రేమమూర్తులానురాగ వృద్ధికై ఋతమునర్పని పరభృతము లేదు. ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దుల చేత తీపికెక్కని ద్రాక్ష తీగలేదు. అవధిలేని వారి ఆనందకేళికి తోడుపడని పూల తోటలేదు. వారి కూర్మి పెంపు వలచి వర్ణన చేసి సుప్రసిద్ధిగనని సుకవిలేడు. ఇక్కడ అన్యోన్య దాంపత్యానికి ఆలంబనంగా కాలాన్ని, వెన్నెలల్ని, తుమ్మెదల ఝంకారాన్ని, ద్రాక్ష తీపుల్ని, పూల తోటల్ని, కవుల కళల్ని స్వీకరించి అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు ఈ దంపతుల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని గురించి. కథా శిల్పం అంటే, కవితా శిల్పం అంటే ఇంతకంటే మరొకటి ఉంటుందా? ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కథాకాలం నాటి వ్యవస్థ బహుభార్యాత్వం ఉన్నటువంటి వ్యవస్థ. ఆదర్శ దాంపత్యాన్ని, ప్రణయానుభవాన్ని జాషువా కవి వర్ణించిన తీరు అమోఘంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇకపోతే ముంతాజ్ 14 మంది సంతానాన్ని పొందినప్పటికీ దొరసాని లావణ్యం తరిగిపోలేదట. ఎందుకో చెప్తున్నాడు జాషువా కవి. మొగలు దొరసాని లావణ్య భూషణంబు కన్ను మాయదు సంతాన ఘర్షణమునా జీవితంబుననొక దుష్ట చింతలేని సత్యవంతుల ప్రాయంబు జారదండ్రు. జీవితంబున ఒక దుష్ట చింతలేని సత్యవంతుల ప్రాయంబు జారదండ్రు. ఈ చిన్న పద్యంలో ముంతాజ్ శీలాన్ని జాషువా కవి ఎంత చక్కగా ఆవిష్కరించాడో. ముంతాజ్ అప్పటికే 13 మంది సంతానాన్ని కన్నది. 14వ సంతానానికి గర్భం ఏర్పడింది. ఆమెకు శీత జ్వరం వచ్చింది, భయంకరమైనటువంటి చలి జ్వరం. ఆమెను దక్కించుకోవడానికి షాజహాన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి భగవంతునిపై కూడా భారం మోపాడు, ఎన్నో మొక్కులు మొక్కాడు. విధి అనుకూలించలేదు. షాజహాన్ మాటల్లోనే చెప్పాలంటే, భక్తి దైవారమానెడు వజ్రమణులు భూతలేశ్వరుడల్లాకు మ్రొక్కుకొనియే కాని ఇల్లాలు స్వస్థతగాంచదయ్యే చండతరుడైన విధి లంచగొండి కాదు. చండతరుడైన విధి లంచగొండి కాడు. ముంతాజ్ జీవితం క్షణాల్లో ముగిసిపోనుంది. షాజహాన్ చక్రవర్తి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఎంతమంది ఓదార్చుతున్నా షాజహాన్కు ఊరట కలగటం లేదు. చివరికి ఆ ఉత్తమ ఇల్లాలు ముంతాజ్ తన భర్త షాజహాన్ను ఓదార్చటానికి సిద్ధపడింది. ఆమెకు మరణిస్తాననే అనుమానం కూడా వచ్చింది. తన సంతానము మాతృహీనమై వంతన్ కుందుచున్నట్లుగా తన రాయండు వియోగ భారమున చింతన్ మున్గుచున్నట్లుగా తనకై దొడ్డ సమాధి అయ్యమున పొంతన్ కట్టుచున్నట్లుగా అనుమానించుచుండే సత్సతులయూహల్ సత్య సామీప్యముల్. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో మరో స్త్రీ అయితే, మీరు మరో వివాహం చేసుకోకండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, తల్లి లేని లోటు వాళ్లకు రానీకండి అని ఏవేవో చెప్పేవారు. కానీ ముంతాజ్ షాజహాన్ చక్రవర్తితో ఆ విధంగా చెప్పలేదు.
ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాస దీక్ష. ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు. క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్ ఆ ఆ ఆ. ఓ నాథా, ఈ లోకం ఒక సత్రశాల. ఇందులో సుఖాలు దుఃఖాలు రెండూ ఉన్నాయి. నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను. నీకు భార్యనై అండగా ఉంటూ నేటికి నా దీక్ష ముగించాను. ఎక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరు కదా. పరాయి దేశం నుంచి వచ్చిన వారితో స్నేహం శాశ్వతంగా ఉండిపోదు కదా. ఈ మానవ జీవితం స్వప్నతుల్యం, అశాశ్వతం అని గ్రహించు అని అన్నది. ఇంకా ఏముంటున్నదంటే, ఈ తనుగుండునంత వరకు ఎంతయులేదు నెమ్మది. ఈ తనుగుండునంత వరకెంతయులేదు ప్రాణికి. భూతలమందు కష్ట సుఖముల్ చెలికత్తియలై భజించు. ఆశాతరలాక్షి తాండవము సల్పుచునుండును. మృత్యుదేవత ద్యూత వినోదరంగమిది. తోరపు సంపదలెల్ల పాచికల్ ఆ ఆ ఆ. ఓ రాజా, మానవునికి జీవించి ఉన్నంతకాలం శాంతి ఉండదు. కష్టసుఖాలు రెండూ ఉంటాయి. మరణించిన తర్వాతనే మానవుడికి నిజమైన శాంతి లభిస్తుంది అని ఆశ అనే స్త్రీ తాండవం చేస్తూ ఉంటుంది. ఈ శరీరం మృత్యుదేవత వినోదించే క్రీడారంగం. సంపదలు పాచికలు వంటివి అన్నది. ఇంకేమంటున్నదంటే, ఆవిరియోడలో జలధియానమునర్చడు బాటసారులో. భూవర రేవులందు దిగిపోవు దురించుక వెన్క ముందుగా. ఈ వసుధాపణంబు పనియల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుంద్రు సతమున్ ప్రజలీ నరజన్మ వర్తకుల్. ఆ ఆ. ఓ రాజా, మనమంతా ఆవిరి అనే ఓడనెక్కి సంసార సముద్రంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులం. కొంచెం ముందు వెనకగా ఎవరి రేవుల్లో వారు దిగిపోతాం. మనం అందరం వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన వర్తకులం. ఇక్కడ వ్యాపారం పూర్తి కాగానే కొట్లు కట్టేసి మనం ఈ జీవన వ్యాపారం పూర్తి కాగానే ఎవరిని దారిన వారు వెళ్ళిపోవలసిందేగా. ఇంకా చూడండి, సమతా చిహ్నితమైన ఈ మరణము ఈ సర్వం సహా వేదనా సమరశ్రాంతుల కౌగిలించుకుని విశ్రాంతిన్ ప్రసాదించెడున్. హుమయూనాదులు మీ పితామహుల బోలుర్వీధరుల్ పెక్కురీ సుమశయ్యం బవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్. ఓ మహారాజా, సమత్వాన్ని తెలియజేసే ఈ మరణానికి తారతమ్య వివక్ష లేదు. ఈ మరణానికి అందరూ ఒక్కటే.
అది ఈ లోకంలో బాధలతో అలమటించే వారినందరినీ ప్రేమతో కౌగిలించుకొని అందరికీ శాశ్వతమైన విశ్రాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే కాబోలు మీ తాత హుమాయూను, మీ తండ్రి జహాంగీరు వంటి ఎందరో సర్వం సహా చక్రవర్తులు ఈ మృత్యువనే పూలపాన్పుపై పరుండి ఎన్నో రోజులు గడిచినా లేవలేదు. ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవమో భూపశ్రేష్ఠ. విచారముందకుము మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు సమస్త జీవులకు. విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపుల్ రేపును ఎందరో ఇముడుచున్నారు అందు నేనొక్కతెన్. ఓ రాజశ్రేష్ఠ, నా ఈ శరీరాన్ని ఏ పువ్వుగా మార్చి ఎలా వాడుకోదలిచాడో నువ్వు నా గురించి విచారించవద్దు. పుట్టిన ప్రతివానికి మరణం సాధారణమైన విషయమే కదా. ఈ ప్రపంచం అనే పెద్దపులి గర్భంలో నిన్న నేడు రేపు ఎంతోమంది ఇమిడిపోతున్నారు. వారిలో నేనొకదాన్ని. కాబట్టి నువ్వు నేను మరణిస్తున్నానని ఎటువంటి చింతా పెట్టుకోవద్దు. కలుషం బింతయులేని నీ మధురముగ్ధంబైన చిత్తంబులోపల నిద్రింతున నారతంబు. అదే ఆహ్వానించుచున్నారు వేల్పులు. నాకై చనుదెంచె మించుల రథంబుల్ రెక్కలల్లార్చుచున్. సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చన్ భర్తృవక్షస్థలిన్ అంటూ భర్త వక్షస్థలం మీద వాలి నేత్రములు మోడ్చింది ముంతాజ్. ఈ సందర్భంలో జాషువా కవి విశ్లేషణ రసాత్మకంగానూ అలంకారయుక్తంగానూ కల్పించినా ఎంతో తాత్విక చింతన, తపన ఇందులో దాగి ఉంది అని మనం భావించవచ్చు. నీరసమైన తత్వాన్ని కూడా రసాత్మకంగా చెప్పడంలో జాషువా కవి చేయి తిరిగిన చతురుడు. నీరసమైన తత్వము అంటే మరణము, శ్మశానము, ఆ సందర్భం ఓ రకంగా చెప్పాలంటే నీరసమైనటువంటి సందర్భం అయినా ఆ సందర్భాన్ని జాషువా కవి రసాత్మకంగా చెప్పాడంటంలో మనం సందేహించనక్కర్లేదు. మానవ జీవితపు క్షణికత్వాన్ని, మృత్యువు యొక్క సహజత్వాన్ని, మృత్యు యొక్క అనివార్యతను, మృత్యువును ఎదుర్కోవడానికి లేదా ఆహ్వానించడానికి కావలసిన స్థైర్యాల ఆవశ్యకతను జాషువా కవి ఈ కావ్యంలో రసాత్మకంగా ఆవిష్కరించాడని చెప్పొచ్చు. జాషువా కవి వ్యక్తీకరించినటువంటి భావాలు మనలో దాగి ఉన్నటువంటి మృత్యు భయాన్ని పోగొడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. జాషువా కవి షాజహాన్ చక్రవర్తి సతీ వియోగ దుఃఖాన్ని వర్ణించిన తీరు హృదయ విదారకంగా ఉంటుంది. కుతలం బంతయు భస్మరాశియై నాకున్ తోచే. ఆశాపరాజితమై జీవితమంధకారమున జొచ్చెన్. నీ సమావేశముల్ కతలైపోయే. సహింపజాలని వియోగజ్వాల కార్యింప ఉద్గత దుఃఖాంకితమైన ఈ శిథిల కంకాళంబు ఎట్లీడ్చెదన్. ఆ జీవనతారవై అమరసీమల నీవు సముజ్వలింప.
మాయావృతమైన విశ్వవలయంబున శాశ్వత శోకమూర్తినై జీవితముని ఈ చరమ జీవిత నాటకరంగమెక్కి వాపోవుచునుంటి నీ విధుర భూమికతోడ కిరీటధారినై ఆ ఆ పయనంబు సాగించు మొయిలు తిన్నెల మీద కనుపింపలేదు నీ కాలిజాడ అరవిచ్చి మురిపించు మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేనికాంతి కొమరారు నిండు పున్నమ చందమామలో భాసిల్లలేదు నీ హాసలవము సచరాచరం బైన సర్వం సహా వినిపింపలేదు నీ విమలవాకు ఏ రహస్య సరణి ఏ హరిత్తుల జాడ నీ నిలింపరథము నిర్గమించే నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను ఎట్లు దొంగిలించే ఈశ్వరుండు ఆ ఈవు వసించు చోట వసించెదనేను దాచియుంపుమో దేవి ఒకంత నేల చనుదెంచెదరే పటమాపటన్ నిరాశా విషదహ్యమానమై సౌఖ్యపరాన్ముఖమైన ఎట్టి నా జీవిత శేషమంకితము చేసెద నీకు అవివాహితుండనై ఆ గురుతర సత్యలోకమునకు పయనించి సుఖించుచుంటివో కరిగి అనంతమౌ ప్రకృతి గర్భమునందున లీనమైతివో ఎరిగిన వారు లేరు హృదయేశ్వరీ దుర్ఘటమైన మృత్యనంత విషయంబు అయోమయము అనన్వయ కావ్యము మానవాళికిన్ ఆ ఎల్ల జీవులకు అత్యుల్లాసమొలికించి ప్రభవించే ఈ సుప్రభాత సంధ్య వలచు కమ్మని పరిమళము గుప్పిటబట్టి పూచే ఈ సంపంగి పూలతోట నిలువుటద్దము వద్ద నిలిచి జారిన కొప్పు సవరించే ఈ వయస్సాజనంబు తొలి నమాజుల మేలు కొలిపి లోకాధీషు మన్నించె బెడగు జుమ్మా మసీదు మదన గోర్వంక నిద్దుర మత్తుబోవా తనువు విదళించి ఈశ్వరస్తవమునర్చే ప్రాతరానందమున సృష్టి పరిఢవిల్లే నీవు మాత్రము నిద్దుర లేవలేదు ఆ ఆ ఆ విషాద మాధుర్యాన్ని పులుపుకున్నటువంటి పై పద్యాలు
జీవితపు ఎడారిలో భగ్నాశయుడై ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చిన ఒక గృహస్థు వదిలిన వేడి నుట్టూర్పుల వలె వెతలను వెదజల్లుతున్నాయి. పరిణత సంస్కార పరిపూతమైన దాంపత్య జీవితంలోని శృంగారం వయస్సుతో సంబంధం కలిగి ఉండక పవిత్ర స్నేహంగా ఏ విధంగా పర్యవసానం చెందగలదో జాషువా కవి ఈ ముంతాజ్ మహల్ కావ్యంలో నిరూపించాడు. జాషువా కవి అంతరంగాన్ని తరిచి చూచినట్లయితే సనాతనము, ఉదాత్తము, ఉత్కృష్టము అయిన భారతీయ గార్హస్య జీవితానికి ఊపిరి పోసిన ధర్మ నిబద్ధత మనకు కనిపిస్తుంది. కుల, మత, దేశ, కాలావధుల్ని దాటిన పవిత్ర ప్రణయ సందేశాన్ని జాషువా కవి ఈ ముంతాజ్ మహల్ కావ్యం ద్వారా దంపతి లోకానికి అందించాడు. చివరిగా ఒక మాట, స్టైల్ ఈజ్ ది మ్యాన్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. శైలిని చూచి రచయితను గుర్తించవచ్చు. రచయితకు ఒక శైలి అంటూ ఉంటే ఈ మాట వర్తిస్తుంది. జాషువా కవికి ఒక సరళమైన, ముగ్ధ మనోహరమైన కావ్య శైలి ఉంది. ఆ శైలిలో ఆయన ఏది పలికినా పాఠకుడి మనస్సు రంజిల్లుతుంది. అతి సామాన్యమైన మాటలు, అంతకుముందు కవులు ఎవరూ ముట్టుకోని పదాలు, జనబాహుళ్యంలో వాడుకలోనున్న పదాన్ని జాషువా కవి ప్రయోగించాడు. వాటికి అపురూపమైనటువంటి కవితాగంధాన్ని అద్దాడు. వాటికి కావ్యత్వం కలిగించాడు. జాషువా కవి కవిత్వంలో ఒక వింత సమ్మోహన శక్తి ఉంది. ఆ శక్తి పండితుల్ని, పామరుల్ని సమానంగా అనివార్యంగా ఆకట్టుకునేటటువంటి శక్తి. ఆయన కవిత్వాన్ని నడిపించినటువంటి శక్తి. అది స్ఫటికం లాంటి ఆయన నిజాయితీ. హీ లివ్డ్ న్యాచురల్లీ బట్ నాట్ ఫర్ అన్ ఇమేజ్. నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క, గడన చేయుట కాసపడను నేను. ఆలు బిడ్డలకు నై ఆస్తి పాస్తులు గూర్ప, పెడత్రోవలో పాదమిడను నేను. నేనాచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డిగవ్వయు కోరుకొనను నేను. కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను. నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడనేను. జాషువా కవి విశ్వనరుడే. ఆ మహాకవి 1971 సంవత్సరం జూలై నెల 24వ తేదీన గుంటూరులో మరణించాడు. చనిపోయి అర్ధ శతాబ్దం గడిచింది. జాషువా కవి మరణించినా కూడా సాహితీ జగత్తులో ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. స్వస్తి. తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే, వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.